Good evening everyone, welcome to 5 at 5. ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రదేశాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం దిశగా స్పీడ్ పెంచింది. రుణమాఫీ, రైతు భరోసాపై కాసేపట్లో క్లారిటీ రాబోతోందా? ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక దేశంలోని బొగ్గుల వేలం తెలంగాణలో కాకరేపుతోంది. ప్రస్తుతం వేలంలో ఉన్న తెలంగాణలోని శ్రావణపల్లి బొగ్గు గనులపై కేంద్రం నిర్ణయం ఏంటి తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఏపీ స్పీకర్ పై క్లారిటీ రాగా డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇంతకీ కూటమి పార్టీలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరించబోతుంది? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఇక ఏపీలో వాలంటీర్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే బలవంతపు రాజీనామాలపై కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో వారి భవితవ్యంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చూద్దాం. ఫ్రైడేగా మరొక ఎక్స్క్లూజివ్ వార్త. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒక కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ మరో కోర్టు బెయిల్ నిలిపేసింది. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారు చూద్దాం ఇవాళ 5 at 5 లో. సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఇప్పుడు రైతు భరోసా, రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ చర్చిస్తోంది. ఆగస్టు 15లోగా పంట రుణాల మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై ఫోకస్ పెట్టింది. రైతు రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండగా నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక విడతల వారీగా రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటే 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ సమావేశం తర్వాత రుణమాఫీ, రైతు భరోసా విధి విధానాలపై క్లారిటీ రాబోతోంది. అటు కేబినెట్ నిర్ణయంపై తెలంగాణ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, నిధుల సేకరణకు సంబంధించి కేబినెట్లో ఎలా చర్చిస్తున్నారు? ఏం ఎజెండా రూపొందించుకున్నారు? ఈరోజు కేబినెట్లో ప్రధాన ఎజెండా రుణమాఫీ, అట్లాగే రైతు భరోసా ఉండబోతుందని మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో దాని ప్రకారమే ఈరోజు కేబినెట్ అంతా కూడా సాగబోతుంది. దాదాపు 30,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరం ఉన్నాయి. అట్లాగే 7,000 కోట్లు రైతు భరోసాకు అవసరం ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, ఇది పూర్తిస్థాయి రెఫరెండం. దాంతోపాటుగా ఈ రెఫరెండంతో పాటుగా మరొక కీలకమైన హామీని రేవంత్ రెడ్డి ఇచ్చారు. అదే రైతు రుణమాఫీ. 2 లక్షల రుణం ఉన్న రైతులు ఎవరికైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామనేది అయితే ప్రభుత్వం ప్రకటించింది, సీఎం ప్రకటించారు. సో దీనికి అనుగుణంగానే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో దీనికోసమని ఇప్పటికే మహారాష్ట్ర అట్లాగే రాజస్థాన్ మోడల్స్ను కూడా అధ్యయనం చేశారు. అక్కడ ఏ విధంగా విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు ఫండ్ రైజింగ్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నారనే దానిపైన కూడా చర్చించారు. అట్లాగే దానిపైన అధ్యయనం కూడా చేశారు. ఇక ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి విడతల వారీగా ఎలా చేస్తారు అనేది, విడతల వారీగా చేయడం కోసం అనే దానికి ఇప్పుడు ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించినది ప్రభుత్వం. రైతు భరోసాతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా విధించనున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కిందికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ నుంచి ఎగ్జంప్షన్, అంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే ఇప్పటికే రైతు బంధు పొందుతున్న 22 ఎకరాలు ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఉన్నాయో, గుట్టలుగా, కొండలుగా ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసివేసే నిర్ణయం అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. దాంతోపాటుగా 5 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసాని ఇస్తారా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటుగా విభజన చట్టానికి సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ చర్చిస్తుంది. 9th, 10th షెడ్యూల్కు సంబంధించి కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అవి ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలుగా ఉన్నాయి. సో వాటిపైన కూడా కేబినెట్ చర్చిస్తుంది. మొత్తానికైతే ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీకి సంబంధించిన అన్ని అంశాలను పరిగణించి అసెంబ్లీలో దీన్ని పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేసి రైతు రుణమాఫీని అమలు చేయాలనే ఆలోచనల ప్రభుత్వం అయితే ఉంది. సో దీనికోసం 30,000 కోట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను తనాగా పెట్టి ఆ నిధులను యూజ్ చేసుకోవడమా, లేకపోతే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్ తీసుకోవడమా, లోన్ కూడా ఎఫ్ఆర్బిఎంకు అనుగుణంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ తీసుకునేలా అయితే ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది. సో మొత్తానికైతే ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసా ఈ కేబినెట్లో ఉండబోతుంది. ప్రభాకర్, దేశంలో బొగ్గు గనుల వేలం హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది.
బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్ మైన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వేలం ప్రక్రియకు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు సింగరేణి నిర్ణయించాయి. ఇక బొగ్గు గనుల వేలం ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని, తెలంగాణతో పాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, గనుల వేలం ప్రక్రియ ఎలా జరుగుతోంది? శ్రావణపల్లి గనులను సింగరేణికి కేటాయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎస్, దేశవ్యాప్తంగా కూడా 61 బొగ్గు గనులకు సంబంధించిన వేలం ప్రక్రియ అనేది ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబేతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో ఈ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందులో ఇప్పుడు తెలంగాణలో సింగరేణికి సంబంధించి ఈ బొగ్గు గనులను కేటాయించాలంటూ ఒక సెంటిమెంట్ రాజుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక బొగ్గు గని ఏదైతే శ్రావణపల్లిలో ఉందో దాన్ని నేరుగా వేలంపాటలలో లేకుండా నేరుగా సింగరేణి సంస్థకు అప్పగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సింగరేణి యొక్క డిమాండ్. ఇందులో ముఖ్యంగా సింగరేణికి సంబంధించి ఇప్పటికే కొన్ని బ్లాకులు, గతంలో కొన్ని బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనలేదు. దాంతో స్థానికంగా నియర్ బై ఉన్నటువంటి బొగ్గులు గనులన్నీ కూడా ప్రైవేటు సంస్థలు దక్కించుకోవడంతో ఈ యొక్క సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి అనేది తగ్గిపోతుందన్నది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డిమాండ్. దీనికి సంబంధించి ఏదైతే 2014 తర్వాత కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వము పలు దఫాలుగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వస్తుంది. 9 విడతల తర్వాత ఇప్పుడు 10వ విడతకు సంబంధించినటువంటి కమర్షియల్ కోల్ మైనింగ్ దానికి సంబంధించిన ఆంక్షన్ని ప్రారంభించింది. 45 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు వెబ్సైట్లో బొగ్గు గనులకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పొందుపరుస్తారు. 61 బొగ్గు గనుల డీటెయిల్స్, వాటి స్వరూపము, వాటి నేపథ్యము, ఎక్కడ ఉన్న ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు వాటి డీటెయిల్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత 45 రోజుల లోపు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. ప్రైమరీ బిడ్డింగ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనల్ బిడ్డింగ్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆటోమేటిక్గా సిస్టమేటిక్గానే వాటికి బిడ్డర్లు ఎవరైతే ఎక్కువ రేటు కోట్ చేశారో వాళ్ళకి ఆ యొక్క బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏదైతే డిడిఎంసీకి సంబంధించి బొగ్గు గనులకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి వేలంపాట కాకుండా నేరుగా స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను అందులో పరిగణలోకి తీసుకుంటే నేరుగా సింగరేణి సంస్థ కేటాయించేటువంటి అవకాశం ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశం. దీనికి సంబంధించి పరిశీలన చేయాలని, నేరుగా ఇవ్వాలి. గతంలో కూడా ఏదైతే సత్తుపల్లి కావచ్చు, అదేవిధంగా కోయిగూడెం చెందినటువంటి 2 బ్లాకులు సింగరేణి వేలంలో పాల్గొనకపోవడంతో వేరే ప్రైవేటు సంస్థలు వేలంలో దక్కించుకున్నాయి. అక్కడ బొగ్గు ఉత్పత్తి ఇంకా స్టార్ట్ కాలేదు, అవి అలాగే వదిలేసాయి. వాటిని కూడా తిరిగి సింగరేణికి అప్పగించాలంటూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 9 వేలంపాటలో కూడా ఎక్కడా కూడా నేరుగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే వాటికి సంబంధించి సాధ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయిలో సమీక్ష జరగాల్సినటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా సింగరేణికి కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ఎక్కడా కూడా నష్టం జరగదు. డెఫినెట్గా పారదర్శకంగా ఎవరికి దక్కాలో వాటికి మాత్రమే బొగ్గు గనుల కేటాయింపు ఉంటుంది. ఎందుకంటే సింగరేణి అనేది 49% కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది కాబట్టి ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆస్తి, దానికి నష్టాన్ని అయితే జరగనివ్వమంటూ కూడా ఒక హామీని అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చారు. కానీ బొగ్గు గనుల కేటాయింపు లేకపోవడంతో ఉత్పత్తి కావచ్చు, పాత గనుల్లోనే బొగ్గు ఉత్పత్తి చేస్తుండడం తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త గనుల అవసరం అనేది సింగరేణికి ఉంది. దాని ప్రాధాన్యత గుర్తించాలి. తెలంగాణలో ఉద్యోగాల గనిగా చూస్తారు. నల్ల బంగారంగా కొలిచేటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తి పెరిగితే ఇటు రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్ర ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాల్సి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించాలని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర మంత్రికి ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. దానితో పాటు సింగరేణి సంస్థకు సంబంధించి గతంలో నైని కోల్ బ్లాక్ని కేటాయించారు. కానీ అక్కడ బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఒరిస్సా ప్రభుత్వంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ కూడా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని కోరిన నేపథ్యంలో దానికి మాత్రం పక్కాగా హామీ ఇస్తున్నాము. డెఫినెట్గా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కోలుకు సంబంధించిన ప్రక్రియని కొనసాగించేలాగా చేస్తామని చెప్పారు. అయితే గతంలో సత్తుపల్లి కావచ్చు, కోయగూడెం బ్లాకులు వేలంపాటలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం వల్ల సింగరేణి సంస్థ
వేలం పాటలో పాల్గొనలేదు. వాటి రెండింటిని కోల్పోయాం. కానీ అక్కడ ఇప్పటివరకు కూడా ప్రైవేట్ సంస్థలు ఎలాంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి వాటిని కూడా కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అయితే ఇప్పుడు సింగరేణికి సంబంధించిన సీఎండి కూడా ఈరోజు బలరాం కూడా ఈరోజు ఈ యొక్క వేలం ప్రక్రియ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే సింగరేణి సంస్థ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ వేలం ప్రక్రియలో పాల్గొంటారా లేదా అన్నది మాత్రం సందిగ్ధత ఉంది. 45 రోజుల పాటు ఉంది కాబట్టి నిన్న స్టేట్మెంట్ మాత్రం పాల్గొనబోమని చెప్పారు. మరి పాల్గొంటారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్ విద్యాసాగర్. కమిటీ థర్డ్ న్యూస్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగనుండగా 172 మంది సభ్యులు ఇవాళ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే రేపు మరో 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేయగా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎవరన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కాల్వ శ్రీనివాస్ కి డిప్యూటీ స్పీకర్ ఇస్తే 2 బీసీలకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీకి ఇవ్వని పక్షంలో జనసేన, బీజేపీలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ జనసేన నుంచి ఓసీ మహిళా పేరుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రాత్రికి డిప్యూటీ స్పీకర్ ఎవరన్నది కూటమిలో క్లారిటీ రానుంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఈ పదవి ఎవరిని వరించనుంది? ఒకరికి ఉత్తరాంధ్ర నుంచి అవకాశం ఇస్తే మరొకరికి రాయలసీమ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నాయా? అంటే ఇక్కడ 2 రకాలుగా అంటే ప్రాంతీయ సమీకరణాలు చూస్తున్నారు, అలాగే సామాజిక సమీకరణాల కోణంలో కూడా డిప్యూటీ స్పీకర్ని ఎవరిని చేయాలనే దాని మీద అయితే కూటమి పార్టీల మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎలాగో స్పీకర్ ఎంపిక అనేది లాంఛనీయమే. ఎందుకంటే కేవలం ఒకే ఒక్కరు అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలందరూ కూడా నామినేషన్ వేశారు కాబట్టి రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయినటువంటి 3 ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు, అయ్యన్న పాత్రుడు. సో అది లాంఛనీయంగా స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపికైనట్లుగా కూడా ప్రోటెం స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ ఎవరనే దాని మీద గత కొన్ని రోజులుగా కూడా కూటమి పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ పదవిని అయ్యన్న పాత్రుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలా లేదంటే బీసీలకు ఇవ్వాలా అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి కనుక డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీ నేతలకు ఇవ్వాలి అని అంటే కనుక మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాల్వ శ్రీనివాసులకు ఈ పదవి ఇవ్వడం ద్వారా అటు స్పీకర్ ఇటు డిప్యూటీ స్పీకర్ 2 పదవులు కూడా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు కూటమి పార్టీలు ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏ రకంగా ఉంది అనే ఒక సంకేతాలను కూడా పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కాదు అంటే కనుక టీడీపీ నుంచి కాకుండా కూటమిలో మరొక 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలాగూ స్పీకర్ పదవి టీడీపీకి వెళ్తుంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ను జనసేనకి ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నాయి. దీని మీద అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అగ్రనేతలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. జనసేనకి ఇవ్వాలా బీజేపీకి ఇవ్వాలా, టీడీపీ కాదు అనుకుంటే జనసేన లేదా బీజేపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ జనసేనకి ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఓసీ మహిళకు అది కూడా లోకం మాధవి పేరు అయితే వినిపిస్తుంది. చర్చ జరుగుతుంది, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఒకవేళ జనసేనకి ఇచ్చేటట్టయితే ఓసీ సామాజిక వర్గం నుంచి లోకం మాధవి నెల్లిమర్ల ఎమ్మెల్యేకి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీకి అయితే కాల్వ శ్రీనివాసుల పేరు వినిపిస్తుంది. జనసేనకి ఇచ్చేటట్లయితే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేరు వినపడుతుంది. మరి ఇక్కడ సామాజిక సమీకరణాలతో పాటుగా ఒక పురుషులు ఒక మహిళా ఎమ్మెల్యేకి ఇవ్వాలా లేదంటే 2 వేరువేరు ప్రాంతాలకు చెందినటువంటి వారికి ఇవ్వాలా లేదంటే 2 ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలా, ఏ రకంగా ప్రాధాన్యతలు ఇవ్వాలి అనే దానికి సంబంధించి అయితే ఇంకా కుటుంబ పార్టీల మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రికి డిప్యూటీ స్పీకర్ ఎంపికకు సంబంధించి కూటమి పార్టీల మధ్య ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎంపిక అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ మీద ఎంపిక ఉంటుంది కాబట్టి సో ఈలోగానే ఎవరికి ఇస్తే బాగుంటుంది, అందులోని ఏ పార్టీకి ఇవ్వాలి, ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద కూడా కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి రానున్నాయి. సో మొత్తంగా అయితే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కాల్వ శ్రీనివాసులు సీనియర్ మంత్రిగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, ఆయనకి ఇస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఉన్నారు. సో కాని పక్షంలో జనసేన కోరితే మాత్రం జనసేన నుంచి ఓసీ మహిళ పేరు అయితే వినిపిస్తుంది. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది అయితే మాత్రం ఈ రోజు రాత్రికి ఒక స్పష్టత రానుంది. రేపు ఉదయం 11 గంటల తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపిక మీద అసెంబ్లీలో ఒక క్లారిటీ రానుంది. స్పీకర్గా అయితే అయ్యన్న పాత్రుడు దాదాపుగా ఖరారు అయిపోయింది. డిప్యూటీ స్పీకర్కి సంబంధించి రేపు ఉదయం 11:30కు అసెంబ్లీలో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటుగా చీఫ్ విప్పుల మీద కూడా రేపు అసెంబ్లీలో ప్రకటన ఉండే అవకాశం ఉంది. చీఫ్ విప్ ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే దాదాపుగా టీడీపీలో ఎక్కువసార్లు గెలిచినటువంటి సీనియర్ ఎమ్మెల్యే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర పేరు కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో చీఫ్ విప్తో పాటుగా మిగిలినటువంటి 2 లేదా 3 విప్పుల నియామకం మీద కూడా రేపు అధికారికంగా ఒక ప్రకటన వెలువడే
అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికే ఎవరెవరిని నియమించాలి, ఏ ఏ పార్టీలు భాగస్వామ్యం ఉండాలనే దాని మీద కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి రేపు అధికారికంగా ప్రకటించనున్నాయి. థ్యాంక్ యూ ఎంపీ రావు. ఇక ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్స్ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కూటమి నేతల దగ్గరకు పరుగులు పెడుతూ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసులు సైతం నమోదవుతున్నాయి. దాంతో వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా అన్న చర్చలు సాగుతున్నాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలకు సంబంధించి వాలంటీర్లు చేసిన తర్వాత మొత్తం ఈ అంశం కూడా తీవ్ర దుమారం రేపుతోంది, వివాదానికి కారణమవుతోంది. అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమతోటి బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమను వేధింపులకు గురి చేశారని, తమను భయపెట్టి భయాందోళనకు గురి చేసి రాజీనామాలు చేశారని వారిపైన వరుసగా అన్ని పోలీస్ స్టేషన్లను ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే నేతలపైన కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసేలాగా వ్యవహరించడంతో పాటు తమపైన బెదిరింపులు దిగినటువంటి పార్టీ నేతలపైన కేసులు నమోదు చేయాలని ఇటు వాలంటీర్లు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏదైతే తాము అధికారంలోకి వస్తే కనుక వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు పెంచుతామంటూ కూడా ఇటు కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతం తమ జీవనోపాధి పోవడం, తాము రాజీనామాలు చేసినటువంటి విషయంలో తమకు ఖచ్చితంగా భరోసా ఇవ్వాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒత్తిడితోనే వారు పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగానే తాము రాజీనామాలు చేశాం కాబట్టి తమకు జీవనోపాధి విషయంలో కావచ్చు, తమకు జీవనోపాధి కల్పించేటటువంటి విషయంలో కావచ్చు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు వాలంటీర్లకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోణంలో వారిపైన ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు ఎంత మొత్తంలో అయితే వాలంటీర్లకు ఖర్చు చేస్తూ ఉన్నామో దానికి అనుగుణంగానే వాలంటీర్ల నియామకం విషయంలో కావచ్చు, వారి కొనసాగింపుకు సంబంధించిన విషయంలో కావచ్చు మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే వాలంటీర్లకు సంబంధించి వారికి 10,000 రూపాయలు పెంచుతామంటూ ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రామాల వారీగా ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారికి జీతం, వారికి ఇచ్చేటటువంటి గౌరవ వేతనం ఏదైతే 5,000 రూపాయలు దాన్ని 10,000 రూపాయలు పెంచుతూ ఏ రకంగా అంటే 100 ఏళ్ళకి ఇవ్వాలా లేదా గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగా వాలంటీర్ని కేటాయించాలనే కోణంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టుగా అయితే తెలుసు. ప్రస్తుతం వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాము రాజీనామాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు, మరికొంతమంది రాజీనామా ఆమోదించిన తర్వాత ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటో అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాలంటీర్ల కొనసాగింపుకు సంబంధించి మొత్తం వ్యవస్థ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు నిన్న బెయిల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దాన్ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఛాలెంజ్ చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, నిన్న సరిగ్గా 8 గంటలకి మనం బ్రేకింగ్ న్యూస్ రావుస్ అవెన్యూ కోర్టు నుంచి కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది, ₹1,00,000 పూచికత్తు ఇవన్నీ చెప్పాం. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇంకా 24 గంటలు కూడా ముగియక ముందే మళ్ళీ ఇప్పుడు స్టే విధించింది హైకోర్టు. అసలు లీగాలిటీస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు కేజ్రీవాల్ తరపు నుంచి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది మహాత్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం రెగ్యులర్గా ట్రయల్ నిర్వహించే న్యాయస్థానం కాదు. ఇప్పుడు అక్కడ సమ్మర్ వెకేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వెకేషన్ బెంచ్ స్పెషల్ జడ్జి న్యాయబిందు ఈ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాని వెంటనే అదే కోర్టులో, ట్రయల్ కోర్టులో ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసి కనీసం 48 గంటల పాటు ఆ బెయిల్ని నిలుపుదల చేయండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేయగా దానికి తిరస్కరించారు న్యాయమూర్తి. దాంతో వెంటనే ఈడీ హైకోర్టును ఆశ్రయిస్తూ
ఈ బెయిల్ ఎవరైతే ట్రయల్ కోర్టు అంటే అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మంజూరు చేసిన బెయిల్ ఉందో దాని మీద ముందు స్టే ఇవ్వండి, స్టే ఎందుకు కోరుతున్నామో తాము కారణాలు వివరిస్తాము అంటూ హైకోర్టుని అభ్యర్థించారు. వెంటనే హైకోర్టు స్టే మంజూరు చేసింది. దాంతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్ మీద స్టే అమలవుతుంది. ఈ రోజంతా కూడా ఈ అంశం మీద వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అసలు ఈడీ వాదనలు విననే లేదు, వాటిని పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ బెయిల్ మంజూరు చేశారు అంటూ వారు వాదనలు వినిపించారు. నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని, ఆ పాత్ర అన్నిటికీ సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎవరెవరుతో ఎప్పుడెప్పుడు ఎటువంటి సమావేశాలు జరిగాయి, ఆయన ఇన్స్ట్రక్షన్స్ని విజయ్ నాయర్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయించారు, ఇవన్నీ కూడా వాదోపవాదాల్లో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే నిన్న బెయిల్ మంజూరు చేసిన సమయంలో రౌజ్ అవెన్యూ కోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయాల ప్రకారం కేజ్రీవాల్ పాత్ర ఉందని చెబుతున్నారు తప్ప దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలేవి కూడా చూపించలేకపోతుంది దర్యాప్తు సంస్థ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడు బెయిల్ మంజూరు చేశారు. మొత్తంగా అయితే ఇవాళ ఈడీ తరపున సుదీర్ఘంగా వాదనలు వినిపించి ప్రస్తుతానికి హైకోర్టులో ఆ కేసు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కూడా బెయిల్ మంజూరు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం బిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ అక్కడే కొనసాగే అవకాశం ఉంది. ఒకేషన్ బెంచ్ అయ్యవచ్చు, కానీ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడీ వాదనలు విన్న తర్వాత ఇప్పుడు రిజర్వ్ చేశారు కాబట్టి ఈ తీర్పు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఈ తీర్పుని రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పు నెక్స్ట్ వర్కింగ్ డే మండేనే ఇవ్వచ్చు, లేదు అంటే ఆ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద బెంచ్, వాళ్ళు ఎప్పుడు ఇవ్వదలుచుకుంటే. దీని మీద ఇంకా లోతుపాతులు ఇవన్నీ కూడా చూసి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి అర్హత ఉందా, ఈ ఆర్గ్యుమెంట్స్లో ఎంత బేసిస్ ఉంది, ఈడీ చెప్తున్న ఆర్గ్యుమెంట్స్కి తగ్గట్టు ఎవిడెన్సెస్ ఏమైనా షో చేయగలుగుతున్నారా లేదా అన్న విషయాల మీద వాళ్ళు కన్విన్స్ కాగలిగితే అప్పుడు బెయిల్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు కింది కోర్టు ఇచ్చిన తీర్పు తగ్గట్టే ఉన్నది అని అనుకుంటే కనుక అప్పుడు కింద కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పే అమలవుతుంది. అప్పటిదాకా మాత్రమే ఈ స్టే అమల్లో ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఈ రిజర్వ్ చేసిన తీర్పు వచ్చే వరకు బెయిల్ మీద స్టే అమల్లో ఉంటుంది. అప్పటిదాకా కేజ్రీవాల్ జైల్లో ఉండక తప్పదు. ఆ తీర్పు ఒకవేళ కేజ్రీవాల్కి అనుకూలంగా ఉంటే ఆయన విడుదలవుతారు, లేదు అని అంటే ఆయన జైల్లోనే కొనసాగక తప్పదు. అప్పుడు మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నాలు ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మొత్తంగా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటూ ఇటు ఈడీ కానీ అటు సిబిఐ కానీ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయి సుదీర్ఘకాలంగా జైల్లోనే ఉన్నారు. ఇంకా చాలామంది తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈ పరిణామ క్రమాలు, ఈ మొత్తం వ్యవహారంలో అక్కడ లిక్కర్ పాలసీ తయారీలోనే ఎటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి, లిక్కర్ సిండికేట్కి అనుకూలంగా నిబంధనలను ఎలా ఆల్టర్ చేశారు, ఇవన్నీ కూడా ఈడీ ఇవాళ వాదనలో వినిపిస్తూ వచ్చింది. బట్ అక్కడ అల్టిమేట్గా బెంచ్ దానికి కన్విన్స్ అవుతారా, ఈడీ వాదనలతో కన్విన్స్ అయితే బెయిల్ రానట్టే, ఒకవేళ కన్విన్స్ కాలేదు అనుకుంటే కనుక కింది కోర్టు ఇచ్చిన తీర్పే అమలయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా తీర్పు వెలువరించే రోజు బహుశా మండే రావచ్చు అన్నది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు అంటే నెక్స్ట్ వీక్లో ఏ రోజైనా కూడా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది. రైట్. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ తరపు నుంచి కూడా న్యాయవాదులు ఈ విషయాన్ని ఒకవేళ ప్రస్తావిస్తే కనుక వాళ్ళు బికాజ్ ఇప్పుడు ఈడీ వాదనలు విన్నారు కాబట్టి తీర్పు రిజర్వ్ చేశారు, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేనట్టేనా? కేజ్రీవాల్ తరపు న్యాయవాదులకి ఇంకొక వర్షన్ అనేది ఉండదు కదా ఇంకా వాదనలు వినిపించడానికి? ఇక్కడ కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న తర్వాతనే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు చేసిన వాదనలన్నీ కూడా అసలు కేజ్రీవాల్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, ఏ ఆరోపణకు తగిన ఆధారం లేదు. ఇందులో మొత్తంగా మనీ లాండరింగ్ కేసు ఈడీ దర్యాప్తు చేస్తుంది, కానీ మనీ ట్రయల్ ఏది ఎండ్గా సాధారణంగా వేరే ఏ మనీ లాండరింగ్ కేసులోనైనా ఆ అక్రమార్జనతో కూడబెట్టిన ఆస్తులైనా అటాచ్ చేస్తూ ఉంటారు. ఎండ్ రిజల్ట్ అంటే మనీ ట్రయల్ ఎక్కడి నుంచి ఎలా చేతులు మారి చివరి దాకా ఎక్కడికి చేరింది అన్నది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ కేసులో ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఎన్నికల్లో ఖర్చు కాబట్టి అవి పంపకాలు ఇతరత్ర రూపంలో ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయినాయి. సో దాన్ని ట్రేస్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం అనేది నిజంగా కూడా దర్యాప్తు సంస్థ కష్టంగా ఉంది. కానీ కొన్ని ఎవిడెన్సెస్ అంటే ఆ క్రమంలో ఎవరు చేతికి ఆ డబ్బు అందింది, అందుకున్న వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈడీ ఈ కేసును ముందుకు తీసుకెళ్తోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.